హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బీట్రూట్ డైరెక్ట్గా తీసుకోవాలి, జ్యూస్లా తీసుకోవాలంటే చాలామందికి ఇష్టం ఉండదండి. ఇలా మీరు రోటీ పచ్చడి చేసుకున్నారనుకోండి, చాలా టేస్టీగా ఈజీగా అయిపోతుంది, హెల్తీగా కూడా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను 250 గ్రామ్స్కి 100 గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా పైన అంతా తీసేసి ముక్కలుగా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం దూరం నుంచి వేసుకోండి. ఇలా ముక్కలుగా చేసుకోవడం వల్ల అవి పేలకుండా ఉంటాయండి. మీరు మొత్తం పొడుగుగా అట్లానే వేసేసారనుకోండి, అది ఆయిల్లో వేయంగానే పేలి ఆయిల్ అనేది మీద పడుతుంది. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి. ఇలా ఫ్రై అయ్యాక కొంచెం పక్కకి తీసి పెట్టేసుకోండి. ఇదే కడాయిలో నేను 250 గ్రామ్స్ బీట్రూట్ పీల్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఏదైనా సరే మీరు ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేయండి, లేకుంటే మాడిపోతాయి. అవి లోపల వరకు మంచిగా కుక్ అవ్వవు. ఫ్లేవర్ అనేది ఎక్కువ రాదండి మనకి. మనం నిదానంగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇవి కూడా ఫ్రై అయ్యాక కొంచెం సైడ్కి తీసి పెట్టేసుకోండి. ఇదే ఆయిల్లో 200 గ్రామ్స్ టమాటో తీసుకొని వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలు మరీ ఎక్కువగా దగ్గరికి కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. పైనుంచి కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా తీసుకొని ఇందులో వేసేసి మూత పెట్టుకొని 5 మినిట్స్ బాగా మగ్గించుకోండి. మూత తీసుకున్నాక కొంచెం కొత్తిమీర తీసుకొని ఇట్లా కాడలతో సహా తుంచుకొని వేసేసుకోండి. కాడలు ఉంటే మనకు ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. కొత్తిమీర ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. మరి ఎక్కువగా కుక్ చేయకండి, ఇలా ముక్కలుగానే ఉండాలి. మరి ఎక్కువగా కుక్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది రాదు. ఇలా మంచిగా అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో రోలు కనుక ఉంటే మీరు మిక్సీలో కావాలంటే మిక్సీలో కూడా వేసుకోండి. నేను రోట్లో దంచేసుకుంటున్నా. రోటి పచ్చడి రోట్లో దంచితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు రోల్ని మంచిగా నీట్గా వాష్ చేసుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని దంచేసుకోవాలి. మరీ ఎక్కువగా దంచేసుకోకండి, కచ్చపచ్చగా ఉంటే చాలు. ఈ మిర్చి మంచిగా నూరడం అయ్యాక ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు కూడా వేసుకొని మంచిగా దంచేసుకోవాలి నిదానంగా. ఇందులో ఇప్పుడు నేను ఒక 10-12 వరకు వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దంచేసుకుంటున్నాను. ఇది మనం ముందుగానే పచ్చిమిర్చిలో కూడా వేసి దంచేసుకోవచ్చు, కానీ నేను ఇలా ఫ్లేవర్ ఎక్కువ రావాలంటే తర్వాత వేసుకోవాలని వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాలు కూడా ఇందులో వేసేసి కొంచెం నిదానంగా దంచేసుకోండి. నా దగ్గర రోల్ కొంచెం చిన్నగా ఉంది, సో బయట పడుతుంది. నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా కాబట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని కొంచెం పక్కకి తీసి పెట్టి దంచేసుకోండి. మీరు కావాలంటే ఇది మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ రోట్లో వేసుకుంటే టేస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇలా దంచడం అయ్యాక మరి ఎక్కువగా ఫైన్ పేస్ట్లా చేసుకోకండి, బరకగా చేసుకోండి నేను చూపిస్తున్న విధంగా. ఇప్పుడు పోపు కోసం గిన్నెలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోసుకొని మీ దగ్గర ఉన్న పప్పులు ఏవైనా వేసుకోండి. నేను శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకుంటున్నాను. ఒక 2 ఎండుమిర్చీలు, కొంచెం వెల్లుల్లిపాయలు ఇట్లా దంచుకొని వేసేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోండి. మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ వేసేసుకోండి. నా దగ్గర లేదు, నేను వేసుకోవట్లేదు. యాక్చువల్గా మేము తినమండి, అందుకే నేను ప్రతి వంటలో స్కిప్ చేస్తాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను నేను. టేస్ట్ చూస్తే నాకు పచ్చళ్ళలో కొంచెం తక్కువగా అనిపించింది. ఆల్రెడీ మనం టొమాటోలో వేసుకున్నాం కాబట్టి చూసి అడ్జస్ట్ చేసుకొని పచ్చళ్ళలో వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా దంచి పెట్టుకున్న బీట్రూట్ పచ్చడిని ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ పచ్చడి రెడీ. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.